ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఈ హైదరాబాద్ మహానగరం రూపురేఖలని మార్చేస్తాం, పోయిన ప్రభుత్వం లెక్క కాదు, హైదరాబాద్ ను ఖచ్చితంగా న్యూయార్క్ సిటీ కంటే గొప్ప నగరంగా చేసి చూపెడతామంటున్నారు. మరిగా ముచ్చటేందో చూద్దామా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఈ హైదరాబాద్ మహానగరాన్నట న్యూయార్క్ నగరం కంటే సరికొత్త అంగులతోటి నిర్మించి చూపిస్తానని చెప్తున్నాడు. గట్లనే నిన్న అసెంబ్లీలో ఈ ముచ్చట చెప్పంగానే ఒక మంత్రి మస్తుగానే నవ్వుతున్నాడు. మున్పు వాళ్ళ నాయకుడు హైదరాబాద్ రూపురేఖలు మారుస్తానే అన్నాడు, కానీ చేసి చూపించిండా? నేను ఇప్పుడు చేసి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు. భవిష్యత్తులో విదేశాల నుంచి వేలాది రూపాయల పెట్టుబడులు తెచ్చి ఈ హైదరాబాద్ లా హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ టూరిజం హబ్ ని తప్పకుండా చేస్తాం. ఇక్కడ ప్రతిదీ అభివృద్ధి చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గట్లనే ముచ్చర్ల ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న అడవులను కూడా టూరిజం లెక్క చేసి చూపిస్తాం, చూసుకోరు అని రేవంత్ రెడ్డి సార్ అయితే అంటున్నాడు. మరి సార్ చేస్తాడో లేదో ఒకసారి చూడాలి. అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు, న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాల ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం.